शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। सशङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं सरसीरुहेक्षणं सहारवक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं शिरसा चतुर्भुजं। छायायां पारिजातस्य हेमसिंहासनोपरि आसीनमम्बुदस्याममायताक्षवलङ्कृतं चन्द्राननं चतुर्बाहुं श्रीवत्साङ्कितवक्षसं रुक्मिणी सत्यभामाभ्यां सहितं कृष्णमाश्रये। श्रीकृष्ण परब्रह्मणे नमो नमः। श्रीरामचंद्र परब्रह्मणे नमो नमः। श्रीगुरुभ्यो नमो नमः। భాగవత కథాశ్రవంతి అని ఉండాల్సినటువంటి మన అంశము గత 2 వారాలుగా సరే భీష్మాచార్యుడి గురించి చెప్పాను, అంతవరకు బాగుంది. మరి భాగవతాన్ని రామాయణాన్ని వదిలేసేసి పోయిన వారమేమో ఏదో చెప్పాను గురువుల గురించి, ఈ వారం ఇంకో అంశం ఏదో పంపించాను. అయినా సరే మీరెవరు ఏమీ మాట్లాడకుండా చక్కగా జాయిన్ అయ్యారు. అందుకే మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను. కానీ ఎందుకు అసలు ఈ అంశాన్ని మార్చాల్సి వచ్చింది? ఎందుకు మార్చాను నేను అంశాన్ని? భాగవతం కాకుండా అంశము మార్చి ఏమని పెట్టాను? అంశం ఏమని పెట్టాను? ఆరోగ్యము, అవగాహన, భోజనము, సమాజము. ఆరోగ్యము, అవగాహన, భోజనం వరకు ఉంది. సమాజం ఏమిటి మరి చెప్తాను. చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కూడా అటువంటిది. మనం చూస్తున్నటువంటి పరిణామాలు కూడా అలాగే జరుగుతున్నాయి. మీరు పరిణామాలు అనే మాటని ఒకసారి గట్టిగా అర్థం చేసుకోండి. ఎందుకంటే పరిణామాలు అనే మాటలో చాలా అర్థం ఉంది, చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంది. ఏమవుతుందంటే ఆరోగ్యమే మహాభాగ్యము. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి అనుమానము లేదు. ఆ విషయంలో ఎటువంటి అనుమానము లేదు. ఆరోగ్యమే మహాభాగ్యము. ఆరోగ్యం ఉంటే ఐశ్వర్యం ఉన్నట్టు, ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే. కానీ ఆరోగ్యం ఉండాలి అంటే మనం ఎలా ఉండాలి? ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం ఎలా ఉండాలి? అది ముఖ్యం. ఆరోగ్యం అనేది కొనుక్కుంటే వచ్చేటటువంటి వస్తువు కాదమ్మా. చాలామంది అనుకుంటారు ఆరోగ్యం కోసం అది చేస్తే బాగుంటుంది, ఇంత ఖర్చు పెడితే బాగుంటుంది. నువ్వు ఎంత ఖర్చు పెట్టినా సరే నీ ఒంటి తీరుకు అది పడుతుందా లేదా? ఆర్ యు ఏబుల్ టు గెట్ ఇట్? నీ ఒంటి తీరుకి అది పడుతోందా లేదా? లేదు. నువ్వు కొన్ని పదార్థాలు తినవు, కానీ నీ ఒంటికి అది చాలా అవసరం. కొంతమంది బెల్లం తినరు, కానీ వాళ్ళల్లో కాస్త ఎముకల బలహీనత ఉండి బెల్లం తింటే వాళ్ళ ఆరోగ్యం ఇంకాస్త మెరుగుపడుతుంది, కానీ వాళ్ళు బెల్లం తినరు. అర్థం చేసుకోవాలి, అక్కడ మొడితనానికి పోకూడదు. కొంతమంది బెల్లం తినకూడదు, వదిలేయాలి. నేను మొండికి పోయి నేను తీపి తింటాను అంటే ఎవరు చెడిపోతున్నారు? ఎవరి ఆరోగ్యం పాడవుతోంది? ఇంకొకటి, ఆరోగ్యం కూడా స్టేటస్ అయిపోయింది వాళ్ళ రోజున. నవ్వుకోకండి, నేను చెప్తాను. ఆరోగ్యం కూడా స్టేటస్ అయిపోయింది ఇవాళ రోజున. ఎందుకు తెలుసా? నేను ఆరోగ్యంగా ఉన్నాను అని బడాయి చెప్పుకోవడం పెద్ద గొప్ప అయిపోయింది. కానీ ఈషన్ మాత్రం బాగా పట్టుకోండి మీరు ఆ మాట. ఆవగింజంత తేడా వస్తే తట్టుకునే ఆత్మవిశ్వాసం మాత్రం ఏ ఒక్కరికి లేకుండా పోతుంది. ఆరోగ్యంగా ఉన్నానని గర్వించడం మంచిదే, కానీ అనారోగ్యం వచ్చినప్పుడు తట్టుకునే శక్తి కూడా ఉండాలి. ఖచ్చితంగా అనారోగ్యం వచ్చినప్పుడు తట్టుకునే శక్తి ఉండి తీరాల్సిందే.
నేను ఈ మాట ఎందుకంటున్నానంటే గత ఒక 6 నెలల నుంచి మన న్యూస్ ఛానల్స్ మనం చూస్తున్నటువంటి పరిణామాలు, లేదా ఒక 2 ఏళ్ల నుంచి అనుకోండి, పెద్ద పెద్ద వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు, విద్వాంసులు, మహానుభావులు, జనానికి ఎంతో మేలు చేసిన వారు, ఇటువంటి వారందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మన కంటి ముందు తిరుగుతూనే ఉన్నారు. మన కంటి ముందు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చలాకీగా తిరిగారు. 75 ఏళ్ల వయసులో కూడా చక్కగా చలాకీగా తిరిగారు. కానీ ఒక్కసారిగా కనుమరుగైపోయారు అందరూ. ఒక్కసారిగా ఎందుకు జరుగుతోంది అలాగా? ఆరోగ్యంగా ఉన్నామని అనుకుంటున్నారు, నిజంగా ఆరోగ్యంగానే ఉన్నారు వాళ్ళు. కానీ జరిగినటువంటి పరిణామము వారి ఒంటి తీరు దానికి స్పందించలేకపోయింది, దానికి అనుసంధానం కాలేకపోయింది. వచ్చినటువంటి అనారోగ్యం ఏదైతే ఉందో తట్టుకోలేకపోయింది శరీరం తట్టుకోకపోవడానికి శారీరక శక్తి ఎంత అవసరమో మానసిక శక్తి కూడా అంతే అవసరం. శారీరక శక్తి నీవు తీసుకునే ఆహారంతో ముడిపడి ఉంటుంది. శారీరక శక్తి ఎప్పుడు కూడా నీవు తీసుకునే ఆహారము, చేయించుకునేటటువంటి వైద్యానికి నీవు సహకరించేటటువంటి విధానము. ఈ లైన్ని మీరు బాగా అండర్లైన్ చేసుకోండి. ద వే యూ సపోర్ట్ టు ద మెడికేషన్ అండ్ ద వే యూ కోఆపరేట్ విత్ ద మెడికేషన్ అండ్ ద వే యూ కోఆపరేట్ విత్ ద డాక్టర్ హూ ఈజ్ సర్వింగ్ యూ. ఈ లైన్ని చాలా అండర్లైన్ చేసుకోండి, ఎందుకంటే ఇది లేకుండా ఫెయిల్ అవుతున్న కేసెస్ కూడా చాలా ఉన్నాయి. నేను పోయిన వారం కూడా చెప్పా కదా, బలరామ చరిత్ర చెప్తాను మీకు అని చెప్పి, పరశురామ చరిత్ర చెప్తానని చెప్పా కదా. చెప్పానా లేదా కార్తీక? కానీ ఇవాళ రోజున నాకు పోయిన వారం నేను ఆ గురువుల టాపిక్ చెప్పగానే ఇవాళ రోజున నాకు ఈ టాపిక్ చెప్పమని ఒక 2 ఫోన్స్ వచ్చాయి. డాక్టర్ నీలిమ అని చెప్పి మన గ్రూప్లో ఉన్నారు, డాక్టర్ నీలిమ అని చెప్పి ఆవిడ ఫోన్ చేశారు. ఏమండి, మీరు అదర్ సబ్జెక్ట్స్ కూడా చెప్తున్నారు, పిల్లలు ప్రశ్నలు సమాధానాలు, పరీక్షలు, పోటీదారుతత్వము, అలాగే సమాజము, భక్తి ఎలా ఉండాలి, ఇంకోటి ఎలా ఉండాలి, ఇవన్నీ చెప్పారు. పోయిన వారం గురువుల గురించి చెప్పారు, అంతా బాగానే ఉంది. ఈ విషయం కూడా చెప్పండి సార్, కొంచెం ఈ విషయం కూడా చెప్పండి. ఎందుకంటే గత 6 నెలలుగా కానివ్వండి, పోనీ 2 ఏళ్లగా కానివ్వండి, జరుగుతున్నవి కొన్నేమో అవగాహన లేక, కొన్నేమో అతిపోకడలకు పోయి కూడా చెడగొట్టుకున్నారండి ఆరోగ్యాలని. అతిపోకడలకు పోయి చెడగొట్టేస్తున్నారు ఆరోగ్యాన్ని అని చెప్పారు. బాధ్యతగా అనిపించి ఇవాళ ఈ అంశాన్ని ఎంచుకున్నాను. ఇప్పుడు పునీత్ రాజ్ కుమార్, మీ అందరికీ తెలుసు కదా, పునీత్ రాజ్ కుమార్ ప్రముఖ కన్నడ చలనచిత్ర నటుడు. మనం ఇటువంటి ఉదాహరణ చెప్పుకోవడానికి ఏమీ వెనకాడక్కర్లేదు. వాళ్ళు ఏమి దుర్మార్గులు కాదు, చెప్పుకోకూడని మనుషులు కాదు. సినిమా వాళ్ళు అంటే వాళ్ళు మనుషులే, మంచి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళల్లో. సహృదయులు, ధర్మం పట్ల, దేశం పట్ల బాధ్యత కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. మాట్లాడుకోవడంలో తప్పలేదు. పునీత్ రాజ్ కుమార్ ఆయన ఎంతో చాలా ఉన్నత భావాలు కలిగిన వాడు, చాలా ఆదర బుద్ధి కలిగిన వాడు, ఎంతో ఖర్చు పెట్టి ఎన్నో ధార్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేసినటువంటి మహానుభావుడే అతను కూడా. దురదృష్టం కొద్దీ అనారోగ్యం వచ్చిందని కూడా అనుకోలేం. ఒక్కసారిగా ఆ హార్ట్ అటాక్ రావడం, వెంటనే హాస్పిటల్కి రష్ చేసే లోపలే దారి మధ్యలోనే ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా దురదృష్టమైనటువంటి విషయం. ఇంకొకటి ఏంటంటే, గత వారం రోజుల క్రితం, 4-5 రోజుల క్రితం మేకపాటి గౌతమ్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు మేకపాటి గౌతమ్ రెడ్డి గారు, చాలా ఆదరణ ఉన్నటువంటి నేత. ఆయన కూడా వివాదరహితుడు అనేటటువంటి పేరు తెచ్చుకున్న ఆయన. మిగతా విషయాలు మనకు అవసరం. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు గౌతమ్ రెడ్డి గారు, మేకపాటి గౌతమ్ రెడ్డి గారు, ఆయన కూడా ఇదే రకంగా చనిపోయారు పాపం. అది కూడా దురదృష్టమే. ఎందుకంటే వ్యాయామం చేస్తూ, లేదా పొద్దున్నే కాస్త హార్ట్ అటాక్ లాంటిది వచ్చి
దారి మార్గ మధ్యంలోనే హాస్పిటల్కి వెళ్ళిపోయే మధ్యలోనే అలా అయిపోవడం అనేది చాలా దురదృష్టకరం. నాకు వ్యక్తిగతంగా శ్రీ కృష్ణమోహన్ రావు గారు అని చెప్పి రైల్వేస్కి లాయర్, యూనియన్స్కి లాయర్, రైల్వే యూనియన్స్కి లాయర్ ఆయన చాలా పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి. బౌద్ధనగర్ అని చెప్పి మా పక్క కాలనీలో ఉంటారు. మాకు చిన్నప్పటి నుంచి కూడా బాగా తెలిసిన ఆయన, నా చిన్నతనం నుంచి కూడా బాగా తెలిసిన ఆయన. బౌద్ధనగర్ రామాలయానికి ఆయన వ్యవస్థాపక ప్రెసిడెంట్, హీఈస్ ద పర్మనెంట్ ప్రెసిడెంట్. ఆయనే అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా చూస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. ఆయన నిన్న రాత్రి 9ంటికి భోజనం చేసి పిల్లలందరితో కూర్చుని కులాసాగా కబుర్లు చెప్తూ 10ంటికి కాస్త చెస్ట్ కంజెషన్ లాగా ఏదో కాస్త పెయిన్గా అనిపిస్తుందని చెప్తే పిల్లలు హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉండగా దారి మధ్యలో చనిపోయారు. హీఈస్ 48, 48 ఏళ్ల వయసు. వీళ్ళందరి దగ్గర ఉన్నది ఏంటంటే ఫిట్నెస్ 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 అని చెప్పి ఓవర్గా స్ట్రెస్ చేశారు. నేను మాట్లాడుతున్నది నిజం. బాడీని ఫిట్నెస్ కోసం ఓవర్గా స్ట్రెస్ చేశారు. ఒక సినిమా కథానాయకుడికి శరీర సౌష్ఠవము, శరీర అంగాంగ ఆకర్షణ కోసం ఆ శరీరం, ఆ బాడీ అలా మలుచుకుని 6 ప్యాకో ఇంకో ప్యాకో అది వేరే విషయం, మనకు తెలియదు. ఆ సబ్జెక్ట్ నాకు నిజంగా తెలియదు. అలా ఉండడం కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉండవచ్చు కానీ అవి ప్రాణాల మీదకి తెచ్చుకునేలా ఉండకూడదు. అతని విషయంలో జరిగినది అదే. ఓవర్ ప్రియారిటైజేషన్ ఫర్ ద ఫిట్నెస్. నీ శరీరం ఎంత తట్టుకుంటుంది ఆ స్ట్రెస్ అనేది, నీ శరీరము ఆ ఫిట్నెస్ కోసం చేస్తున్నటువంటి మన ప్రయత్నాల్లో నీ శరీరం ఎంత తట్టుకుంటుంది అనేది నీకు అవగాహన ఉండాలి. మేకపాటి గౌతమ్ రెడ్డి గారి విషయంలో కూడా అదే జరిగింది. ఆయన మీరు చూసుండొచ్చు, చాలా ఒక రెజ్లర్కి ఉండేటటువంటి, ఒక కుస్తీ పోటీదారుకి ఉండేటటువంటి శరీర సౌష్ఠవంతో చేస్తున్నటువంటి జిమ్ క్లిప్పింగ్స్ యూట్యూబ్స్లో అన్నిట్లోనూ ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి, బాగా ప్రచారంలో ఉన్నాయి. ఒక కుస్తీ పోటీదారు ఎటువంటి శరీర సౌష్ఠవంతోనూ శరీర నిర్మాణంతో ఉంటాడో అటువంటి రకంగా ఉన్నాడు ఆయన, ఒక మినిస్టరు. ఆయన కూడా ఫిట్నెస్ 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 అని చెప్పి శరీరాన్ని చాలా 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 స్ట్రెస్ చేశాడు ఆయన. ఎందుకు? ఆయన ఒక మంత్రిగా ఎన్నో రాచకార్యాలు ఉంటాయి, ఎంతో పర్యటించాల్సి వస్తుంది. వాటిన్నిటిలోనూ కూడా ఆయన చాలా అలసిపోతాడు. రిఫ్రెష్మెంట్ కోసం ఏంటంటే ఏదో కాస్త ఎక్సర్సైజ్ చేస్తే, కాస్త యోగానో ధ్యానమో ఏదో చేస్తే సరిపోయి ఉండేది. ఈయన ఏంటంటే బాగా ఫిట్గా ఉండాలి, ఎక్కడికైనా సరే ఎప్పుడైనా సరే లేచి వెళ్ళిపోయేంత సిద్ధంగా ఉండాలి అనేటటువంటి ఆ టార్గెట్తో ఏం చేశాడు ఈయన? ఓవర్ స్ట్రెస్ చేశాడు. దానివల్ల ఏమైంది? ప్రాణాల మీదకి వచ్చింది కదా, అవునా కదా? ప్రాణాల మీదకి వచ్చింది. అందరు డాక్టర్స్ చెప్తున్నది అదే. ఆఖరికి వాళ్ళ పొద్దున్న నేను మాట్లాడిన ఆవిడ కూడా ఆఖరికి నా మేనమావ డాక్టర్, నా పెద్ద మేనమావ డాక్టర్, ఆయన కూడా చెప్తున్నది అదే. నీకు ఫిట్నెస్ అనేది ముఖ్యము, కానీ ఫిట్నెస్ పేరుతో బాడీని, నీ శరీరాన్ని స్థాయికి మించి, శక్తికి మించి వంచకూడదు. శక్తికి మించి కష్టపెట్టకూడదు బాడీని. దానివల్ల ఏం జరుగుతుంది? ఆ స్ట్రెస్ మొత్తం అంతా కూడా కీలక స్థానమైనటువంటి బ్రెయిన్ మీద కానీ గుండె మీద కానీ పడుతుంది. దానివల్ల ప్రాణాపాయానికి అవకాశం ఉంది. వీళ్ళందరినీ చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫిట్నెస్ అనేది చాలా ముఖ్యం అవ్వాలి, కాదనట్లేదు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఫిట్నెస్, శరీరము, ఆరోగ్యము, ఎక్సర్సైజులు చేయడము, వాకింగ్లు, జాగింగ్లు, రన్నింగ్లు, ఇవన్నీ చాలా ముఖ్యం, కాదనట్లేదు. కానీ నువ్వు ఎంత తట్టుకోగలవు అనేది నీకు తెలియాలి. నేను చాలా ఫిట్ అనేటటువంటి అపోహలోంచి బయటపడాలి. అపోహ ఎందుకు తెలుసా? ఇంత ఫిట్గా ఉన్నాను అనుకునేవారు రేపు పొద్దున్న ఏదన్నా ఒక్కసారిగా ఏదైనా అనారోగ్యం వస్తే అయితే ప్రాణాలు పోతున్నాయి, లేదంటే
దీర్ఘకాలిక అనారోగ్యంలోకి దింపితే. ఎందుకండి కోవిడ్ విషయంలో కోవిడ్ ఆ యొక్క కోవిడ్ యొక్క పరిణామము, ఆ భయంకరమైనటువంటి పరిస్థితులు మనం తెలుసుకున్న తరువాత ఒంటికి కోవిడ్ వచ్చింది అని చెప్పి తెలియగానే భయపడిపోయి హాస్పిటల్లో చేరి ఆ భయాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి అమ్మో ఏదో అయిపోతుంది అనేటటువంటి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి, ధైర్యాన్ని కోల్పోయి గోరంతల్ని కొండంతలుగా చేసుకున్నటువంటి కేసులు కోకొల్లలు. అమ్మో కోవిడ్ వచ్చేసింది ఏమైపోతుందో, నాకు ఆక్సిజన్ పెట్టేశారు ఏమైపోతుందో, ఆక్సిజన్ పీలుస్తూ కూడా ఆలోచన, భయపడిపోవడం, ఆందోళన చెందిపోవడం, అది వెంటిలేటర్ మీదకి మార్చేసేంతగా పరిణామం మారిపోవడం. వెంటిలేటర్ మీదకి పెడితే దేవుడి దయ్యే కదండి వెనక్కి రావడం అనేది, అవునా కదా? వెంటిలేటర్ వరకు వెళ్ళింది పరిస్థితి అంటే దేవుడి దయ పూర్తిగా. వచ్చాడా అదృష్టవంతుడు, రాలేదా కర్మ ఫలితం అంతే వరకు ఉంది అని అనుకొని సరిపెట్టుకోవాలి. కానీ కొన్ని కేసెస్ నేను రెగ్యులర్గా విజిట్ చేసే డాక్టర్ శ్యామలా అయ్యంగర్ అని చెప్పి నా ఫ్యామిలీ డాక్టరు, తర్వాత అర్షద్ పుంజాని అని చెప్పి, వీళ్ళందరూ కూడా చెప్తున్నది ఏంటంటే సింపుల్ కేసు కూడా కాంప్లికేట్ చేసుకుంటున్నారు నాగేశ్వరరావు. మోస్ట్ సింపుల్ కేసెస్ కూడా చాలా కాంప్లికేట్ చేసుకున్నారు. ఎందుకు అంటే ధైర్యం కోల్పోయి ఇంకొకటి ఏంటంటే లోపల దే డోంట్ హ్యావ్ దట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అరే పర్వాలేదు, చిన్న వైద్యమే కదా, చేయించుకుందాము. ఈ కోవిడ్ అనే కాదు, మామూలు అనారోగ్యాలు కూడా, ఇప్పుడు షుగర్ లాంటిది, బీపీ లాంటిది, ఇలాంటివన్నీ కూడా సింపుల్గా పోయేదాన్ని గోరంతలు కొండంతలు చేసుకుంటున్నారు. 60 ఏళ్ల వయసుకి కాస్తో కూస్తో షుగర్ వస్తుందండి, కాస్తో కూస్తో వెన్ను నొప్పో లేదంటే భుజం నొప్పో కాలు నొప్పో చేయి నొప్పో వస్తుంది. 60 ఏళ్ళు బాగానే ఉన్నారు కదా, ఆ తృప్తి లేదా? 60 ఏళ్ళు బాగున్నారు కదా, ఆ తృప్తి లేదా? ఇప్పుడు నొప్పి వచ్చిందని బాధపడ్డం ఎందుకు? 65వ ఏట పిల్లల పెళ్ళిళ్ళు, పేరెంటాలు అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు నొప్పులు వచ్చాయంటే అదృష్టం, అన్నీ అయ్యాక వచ్చాయి, అంతవరకు సంతోషించండి. ఇప్పుడు కూడా నొప్పులు ఏవి రాకుండా అంతా బాగుండి పర్ఫెక్ట్గా ఉండాలంటే ఎలా కుదురుతుందండి? ఒంట్లో ఎముకలు అరిగిపోవట్లేదా? 40 ఏళ్ల వృత్తి జీవితాన్ని చూశారు, 50 ఏళ్ల సంసారిక జీవితాన్ని చూశారు. 65 ఏళ్ల వయసు అంటే 10 ఏళ్ల నుంచి కాస్తో కూస్తో అవగాహన ఉండి ఇంట్లో ఏం జరుగుతోంది ఏంటి అనేది గమనిస్తున్నారు కదా. 25 ఏళ్లకి పెళ్ళయింది కదా, పిల్లలకి పెళ్ళిళ్ళు చేశారు కదా, 50 ఏళ్ల సంసార జీవితము చూసినట్టే కదా. ఇంత చూసిన తరువాత మనసు, మెదడు అనేది కాస్త అలసిపోతుందా లేదా? శరీరం అనేది ప్రకృతి ధర్మంగా అలసిపోతోందా లేదా? ఎవరో ఎక్కడో 102 ఏళ్ళ ఆవిడేదో పరిగెట్టిందని చెప్పి నీ ఒంట్లో ఓపిక లేకపోయినా నువ్వు పరిగెడతానంటే ఎలా కుదురుతుంది? నీ ఒళ్ళు దానికి సహకరించక్కర్లేదా? అర్థం చేసుకోక్కర్లేదా? మనం ఆ విషయాన్ని అర్థం చేసుకోక్కర్లేదా? ఎవరితోనో పోటీ పెట్టుకోవడం ఏమిటి? ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు. ఇంకొకటి, ఆరోగ్యం అనేది ఏంటంటే మన ఆహారం మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పాను నేను. ఆహారం మితంగా తీసుకుంటే ఔషధం, అమితంగా తీసుకుంటే విషం. ఈ మాట చాలామంది పెద్ద పెద్దవాళ్ళు, డాక్టర్లు, ఇంట్లో వాళ్ళు, ప్రవచనకారులు, మహానుభావులు, గురుతుల్యులు అందరూ చెప్తూనే ఉన్నారు. ఈ మాట మనం ఒక రకంగా అర్థం చేసుకున్నా కూడా భోజనం అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరండి. భోజనం అంతా బాగా తినకపోయినా ఇష్టమైన పదార్థము అనేది ఒకటి ఉంటుంది కదా. వంకాయ కూర ఇష్టం, కూరతో మొదలైతే మజ్జిగలో నంచుకునే వరకు పూర్తిగా వంకాయతోనే నడుస్తుంది కొంతమందికి. ఎందుకు నాకు పెరుగు పచ్చడి ఇష్టం, నడుస్తుంది దాంతోనే. ఆవకాయ ఇష్టం, దాంతోనే నడుస్తుంది. అలాగని నువ్వు తినకూడదు అనేటటువంటి రిస్ట్రిక్షన్ ఎవరైనా చెప్పారనుకోండి,
నాకు ఇష్టమండి అని చెప్పి మొండికేస్తే మాత్రం కుదరదు. నేను తినకుండా ఉండలేను, కుదరదు. యూ హ్యావ్ టు స్టాప్ ఇట్ బికాస్ ఇట్ ఈస్ కాజింగ్ సమ్ హార్మ్ ఫర్ యువర్ బాడీ. ఇట్ ఈస్ కాజింగ్ సమ్ హార్మ్ ఫర్ యువర్ బాడీ. దో యు ఆర్ బీన్ అట్రాక్టెడ్ ఫర్ దట్ ఐటమ్, it is you should decide upon what is good and what is bad for your body. Once it has been suggested by the doctor, yes, you have to listen that. That's all. దాంట్లో ఇంకా వాదన లేదు, వాదించకూడదు. ఎందుకంటే నీ మంచి కోసమే కదా చెప్తున్నది. తినద్దు అని చెప్పి నీ మంచి కోసం చెప్తున్నారు కదా. ఈ విషయంలో షుగర్ పేషెంట్స్తోనే చాలా పెద్ద బెడద. నేను ఆ మాట అనడానికి ఏమీ సంశయించడం లేదు. ఎందుకంటే మా ఇంట్లో కూడా షుగర్ పేషెంట్స్ ఉన్నారు. మా నాన్నగారు షుగర్ పేషెంట్. ఆయన ఏనాడు కూడా తినద్దు అన్నది ఏమీ మొండికేసి తినడం అలాంటిది ఏమీ లేదు. మా తాతగారు, మా నాన్నగారు వీళ్ళందరూ కూడా డయాబెటిక్ పేషెంట్స్. దే ఆర్ వెరీ మచ్ కంట్రోల్డ్ అండ్ దే మెయింటైన్ దర్ షుగర్ లెవెల్స్ వెరీ పర్ఫెక్ట్లీ. తింటారు, అన్నీ తింటారు, శుభ్రంగా ఉంటారు. తినకూడదు అన్నది దాని జోలికి వెళ్ళరు, సవాలే లేదు, దాని జోలికి వెళ్ళరు. తినకూడదు, వదిలేసాం అంతే, అయిపోయింది. కాశీలో వదిలేసినంత పర్ఫెక్ట్గా చెయ్యాలి దాన్ని. డాక్టర్ చెప్పింది కూడా మీరు తినకూడదు అంటే కాశీలో మనం సంకల్పం చెప్పుకుని వదిలేసినటువంటి పదార్థాన్ని ఎంత దూరం పెడతామో డాక్టర్ చెప్పింది కూడా అంతే దూరంగా ఉంచుకోవడం మనకి మంచిది, మన వాళ్ళకి మంచిది. మనం మొండికేసి లేదు తిని తీరాల్సిందే, నేను తాగి తీరాల్సిందే, అది చేస్తేనే కానీ నేను ఉండలేను, తినకపోతే నాకు మనస్కరించదు, మనసుకు అనిపించింది, ఇవన్నీ కుదరదు. డాక్టర్ చెప్పింది వినాలి. ఎందుకు? రేపు పొద్దున్న నీ పిల్లలే కదా ఈ అవస్థ పడేది ఏదన్నా తేడా వస్తే. అవునా కదా? ఇప్పుడు అమ్మా నాన్న మిమ్మల్ని నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో ఐస్ క్రీములు తినద్దంటారు. ఎందుకు తినద్దంటారు? జలుబు చేస్తుందనే కదా. నవంబర్, డిసెంబర్, జనవరి మీకు ఒకవేళ జలుబు చేసి మీకు ఏదన్నా అనారోగ్యం చేస్తే ఫిబ్రవరి కరెక్ట్గా పోర్షన్ సిలబస్ కంప్లీట్ అయిపోయే టైం ఎంత అవస్థ పడతారు మీరు. సమ్మేటివ్ ఎగ్జామినేషన్స్ అంటే ఫైనల్ ఎగ్జామినేషన్స్, ఏ క్లాస్ అయినా సరే ఫైనల్ ఎగ్జామ్స్ కరెక్ట్గా మార్చిలో అవుతాయి. ఫిబ్రవరిలో మీకు అనారోగ్యం చేస్తే ఎవరు చేస్తారు రివిజన్ అంతా? వద్దు అన్నారని చెప్పి మీరు నానా గొడవ చేసి గోల చేస్తారు. ఇక్కడ నా పిల్లలు కూడా ఉన్నారు, వింటున్నారు, అందరూ వినాలనే చెప్తున్నాను నేను. ఎవరు చేస్తారు రివిజన్? ఎవరు బాధ్యత తీసుకుంటారు మీకు అనారోగ్యం వస్తే? అర్థం చేసుకోవాలి కదా. వద్దు అన్నప్పుడు మొదలయ్యాలి. చిప్సు, లేసు, కుర్కురే, నవ్వకండి, నాకు తెలుసు ఎవరేం తింటారో, నా పిల్లలు తింటారు కాబట్టి నేను కూడా చెప్తున్నాను. చిప్స్, లేసు, కుర్కురే, ఇంకొకటి ఆలు చిప్స్, ఇంట్లో శుభ్రంగా చేసిన జంతికలు వదిలేసేసి ఆ చెత్తా చెదారం ప్లాస్టిక్ ముక్కలు ఎందుకు? తర్వాత బ్రేక్లో ఎందుకు ఆర్గానిక్ పేరుతో, ఆర్గానిక్ ఇది కూడా చెప్తున్నాను పెద్దవాళ్ళకి, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కూడా. ఆహారం పేరుతో ఎందుకు మనం వెర్రి పోకడలకు పోతున్నాం, వింత పోకడలు ఎందుకు పోతున్నాం మనం? 20 ఏళ్ల నాడు ఇది ఉందా ఈ ఆర్గానిక్? మొలకలు, స్ప్రౌట్స్, లేదా మొలకెత్తిన గింజలు తినండి, వేడి నీళ్ళల్లో తేనేసు తాగండి, ఇవన్నీ ఉన్నాయా? 20 ఏళ్ల నాడు ఉన్నాయా ఇవన్నీ? లేవు. మన అమ్మలు అమ్మమ్మలు అందరూ బాగానే ఉన్నారుగా. మీకు ఒక విషయం చెప్తాను. మా అమ్మమ్మ గారు 86వ ఏట పరమపదించారు, 86 ఇయర్స్. చనిపోయే ముందు రోజు శుభ్రంగా ముక్కల పచ్చడి ఎట్టిపోయింది ఆవిడ. మాకు ఏప్రిల్ నెలలో అప్పుడే వస్తున్న మామిడికాయలతో శుభ్రంగా ముక్కల పచ్చడి వేసిపోయింది. పక్క రోజున ఆవిడ శుభ్రంగా తిరిగింది, తినింది, బాగుంది, అన్ని రకాలు వేసు తినేది ఆవిడ. శుభ్రంగా తినింది, తిరిగింది. ఎందుకు? పని చేసుకుంది శుభ్రంగా ఆవిడ. బతికున్ననాళ్ళు 86 సంవత్సరాల పాటు కూడా అలసట అనేది లేకుండా శుభ్రంగా పనిచేసుకుంది ఆవిడ. జిమ్కి వెళ్ళలేదు, వాకింగ్ల కోసం ఉస్మానియా యూనివర్సిటీ వైపు తిరగలేదు, కనీసం ఇల్లు దాటి ఎక్కడికి వెళ్ళలేదు. ఇంట్లో పని చేసుకుంది ఆవిడ.
అండ్ షీ డిడ్ నాట్ ఫీల్ ఇట్ ఈస్ బిట్ ఆఫ్ యాటిట్యూడ్ ఇష్యూ. నేను ఎందుకు చెయ్యాలి, నేనే చెయ్యాలా? షీ డిడ్ నాట్ ఫీల్ ఇట్ యాజ్ అన్ యాటిట్యూడ్ ఇష్యూ. నెవర్ ఫెల్ట్ ఇట్ ఈస్ గిల్టీ. ఇట్ ఈజ్ హర్ ప్రివిలేజ్ అన్నట్టుగా ఫీల్ అయింది. నా పిల్లలకి నేను చేసి పెడుతున్నాను అనేటటువంటి ప్రివిలేజ్గా ఫీల్ అయింది ఆవిడ. ఆ పనిలో ఆవిడ ఆనందాన్ని వెతుక్కుంది, ఆనందాన్ని చూసుకుని ఆనందంగా చేసింది 86 సంవత్సరాల వయసులో. కానీ మనం 40 ఏళ్ళు వచ్చేసరికి we think exaggerate about our health. ఆర్గానిక్ తిందామా, అది ఏదన్నా తెప్పించుకుందామా, మిల్లెట్స్ తిందామా, లేదంటే ఇంకోటి ఏదో తిందామా, పప్పులు నానెట్టు తిందామా? అసలు తినాల్సినది ఏమిటి? 40 ఏళ్ల వయసుకి నీకు ఒంటికి ఎంత శక్తి కావాలి? ఈ నీరసం తెప్పించే సరుకంతా తింటే ఎప్పటికీ నీకు ఒంటికి శక్తి వచ్చి ఎప్పటికీ నీ బాధ్యతలు నీకు కంప్లీట్ అవుతాయి. ఎవరు చెప్పారు ఇవన్నీ తినమని? డాక్టర్ చెప్పాడా? లేదు. నువ్వెందుకు నీ ఇష్టానికి నువ్వెందుకు డిసైడ్ అవుతున్నావు? అర్థం లేదా? ఏంటో అదేంటి వీట్ గ్రాస్, ఏమిటి గడ్డి తోడదనమన్నాడు. దంపుడు బియ్యాలు, ఇంకో బియ్యాలు అక్కర్లేదు. ఇప్పుడు ఇంకొకటి కూడా ఏంటంటే, ఆర్గానిక్ అనే పేరుతో మనం ఎంత మోసపోతున్నామో తెలుస్తుందా మీకు? ఎంత మోసపోతున్నామో తెలుస్తుందా? చెట్లు, చేమలు, పళ్ళ చెట్లు, కూరగాయల చెట్లు, ఆకుకూరలు అన్నాక అంతో ఇంతో పురుగు వాలుతుందమ్మా. వాలకుండా ఉండదు, అంతో ఇంతో పురుగు వాలుతుంది. వాలినప్పుడు కాస్తో కూస్తో మందు చల్లుతారు. తప్పు లేదు. ఎందుకు? అలా చల్లకపోతే పురుగు నాశనం చేసేస్తుంది పంటని. పురుగు నాశనం చేస్తే రైతు నష్టపోడా? అంటే అతను నష్టపోయి మనం మాత్రం బాగా ఇదిగా ఉండాలా? అన్నదాత ఏమో నెత్తిని చెంగేసుకుని వెళ్ళిపోవాలి, మనం మాత్రం సుష్టుగా ఉండాలి. దానికోసం పిచ్చివన్నీ ప్రయోగిస్తారు మన మీద. కాస్త కూస్త పురుగుల మంది చదువుతాడు. ఉన్నది తెచ్చుకున్నట్టుగా ఏమీ వండుకు తినేయం కదా. ఎంత ఆకుకూరైనా ఎంత కూరగాయలైనా శుభ్రంగా కడుక్కుంటున్నాం కదా, ఉప్పు నీళ్ళల్లో కడుక్కుంటున్నావా లేదా? మరి ఇంకేంటి? ఏ మందులు లేకుండా, ఎటువంటి రసాయనాలు చల్లకుండా పండించినటువంటి పంట. ఏమి అక్కర్లేదమ్మా, కాస్త కూస్తో పేను, ఇంకోటి దొండతీగకి ఏదైనా పేను పడితే శుభ్రంగా సున్న నీళ్లు కలిపి పోస్తారు. అది కూడా మరి రసాయనమే కాదా? సున్నం కెమికల్ కాదా? పసుపు కెమికల్ కాదా? పసుపు నీళ్లు కలిపి పోస్తారు ఎక్కడైనా పురుగు పడితే. ఇంట్లో చిట్కా వైద్యాలు ఇవన్నీను. ఇంట్లో మిద్దె తోట పెంచుకునే వాళ్ళు సున్న నీళ్లు, పసుపు నీళ్లు పోస్తారు ఎక్కడైనా కాస్త పురుగు పట్టగానే. అది మాత్రం రసాయనం కాదా? అంత పర్ఫెక్ట్ సున్నం తీసుకొచ్చి పోస్తున్నావా మనం? అంత పర్ఫెక్ట్ పసుపు మనం అన్న ఇంట్లో దంచుతున్నాం పసుపుని? అంగట్లో కొనుక్కొచ్చుకుని పసుపేగా మనం కలిపి పోసేది. అంగట్లో కొనుక్కొచ్చిన పసుపు నీకు తెలుస్తోందా వాడు ఏం కెమికల్ కలిపాడో దాంట్లో? ఎందుకు ఈ విపరీత చేష్టలు? దానివల్ల ఏం జరుగుతుందో తెలుసా? ఇప్పుడంటే పాండమిక్ ఏదో అక్కడి నుంచి కొనుక్కోకూడదు, డైరెక్ట్గా కొనుక్కూడదు అని చెప్పి మనం ఆన్లైన్లో చాలా స్టేటస్కి పోయి చక్కగా అమెజాన్లోను, బిగ్ బాస్కెట్లోను, ఫ్లిప్కార్ట్స్లోను గ్రాసరీస్ అవన్నీ కూడా, గ్రాసరీస్ కూడా కర్మ అమెజాన్ వాడు అన్నిటికీ తెగించేశాడు. ఆఖరికి ఇంట్లో చామదుంపలు, ఉల్లిపాయలు కూడా వాడే తీసుకొచ్చిస్తాడు. మనం అంతకన్నా శుభ్రంగా కొనుక్కుంటాం. కానీ చిరు వ్యాపారి ఎంత నష్టపోతున్నాడు అక్కడ. మనకి తెలిసినటువంటి 2 ఏళ్ల క్రితం మన ఇంటి ముందు వచ్చి, అమ్మగారు మీరు కొనుక్కుంటే నాకు సంతోషం అని చెప్పి మనం ఇచ్చినటువంటి 50 రూపాయల నోటు బోణీ చేయండి అమ్మా అని చెప్పి ఆర్తితో అడిగినటువంటి చిరు వ్యాపారి ఎంత నష్టపోతున్నాడు ఈ అమెజాన్లు, ఫ్లిప్కార్ట్లు, వీటన్నిటిలోనూ. కరివేపాకు అమెజాన్ వాడిస్తాడా? కరివేపాకు ఇంటి పక్కన ఉన్నట్టు చిన్న బడ్డీ కొట్టువాడు ఏదైనా అవసరం వస్తే వెంటనే వెళ్ళి కొనుక్కొచ్చుకుంటాం. వాడు ఎంత నష్టపోతున్నాడు? ఉప్పు ప్యాకెట్ కావాలంటే అన్నీ ఉంటాయి, గబుక్కున అయిపోయేది ఏమిటి? ఉప్పు ప్యాకెట్టేగా ఇంట్లో. అన్నీ నువ్వు అమెజాన్లోనే కొనుక్కుంటావా? అన్నీ ఫ్లిప్కార్ట్లోనే కొనుక్కుంటావా? అన్నీ బిగ్ బాస్కెట్లోనే కొనుక్కుంటావా? లేదుగా. గబుక్కున అయిపోతే వెంటనే కావాల్సిన వస్తువు పక్క షాప్లో దొరుకుతుంది. అది కూడా మనం ఆన్లైన్లోనే ఆర్డర్ చేసేసుకుని ఆర్గానిక్ అనుకుంటే
ఏం ఆర్గానిక్? ఉప్పుకు ఆర్గానిక్ ఏమిటి? నాకు తెలిసిన ఉప్పు ఒకటే, బుల్ బ్రాండ్ ఉప్పు, శుభ్రమైన రుచి. టాటా లేదు, అన్నపూర్ణ లేదు, ఇంకోటి లేదు, బుల్ బ్రాండ్ ఉప్పే, శుభ్రమైన రుచి. అది దానికి ఉన్న రుచి, అది వేస్తే వచ్చే రుచి ఇంక దేనికి రాదు. కానీ మనం ఏమిటి, విపరీత పోకళ్ళు, అర్థం ఉండదు అసలు. వెళ్ళిపోతాం, ఏమిటేమిటో కొనేస్తాం. బెల్లానికి కూడా ఆర్గానిక్, పంచదార ఆర్గానిక్. బాగుంది, అంతవరకు బాగుంది. మరి రేపు పొద్దున్న ఒకటి చెప్తున్నాను, ఈ ఆర్గానిక్ అనేది ఈ 20 years బ్యాక్ ఉందా? ఒకసారి ఆలోచించుకోండి. 20 ఏళ్ల క్రితం ఉందా ఆర్గానిక్ అనే మాట? లేదు. మామూలు బియ్యమే కొనుక్కున్నాం, మామూలు కూరగాయలే కొనుక్కున్నాం, మామూలు రవ్వలు, మామూలు పప్పులు, ఉప్పులే కొనుక్కుని వాడుకున్నాం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అంతకుముందు సజ్జలు, జొన్నలు, రాగులు ఇవన్నీ దేనికి వేసేవాళ్ళు? ఉత్తినే గుప్పెడు తీసుకెళ్ళి పౌరాలకు పడేసేవాళ్ళు. ఇప్పుడు వాటికేమో శుభ్రంగా వాటికి పెట్టేది పెడుతూ అవి తినాల్సినవి వాటి నోరు కొట్టి మనం తింటున్నాం. పశుపక్షాదులకు వేయాల్సినటువంటి పదార్థాలన్నీ వాటి నోరు కొట్టి మనం తింటున్నాం. ఇంతకన్నా ఉసురు ఉంటుందా మానవ జాతికి? పొద్దున్నే ఒక ఆయన వస్తాడు టీవీలో, ఎర్రలు తినండి, కొర్రలు తినండి, ఇంకోటి తినండి, ఉప్పు లేకుండా తినండి, పప్పు లేకుండా తినండి, నూనె వేసుకోకండి, ఆఖరికి మంచినీళ్ళు కూడా దక్కండి, గాలి పీల్చుకు బతకండి. ఎందుకు? ఇంకా ఎందుకు బతకడం? ఎందుకు? అర్థం లేనివి కదా ఇవన్నీ. ఆరోగ్యము అనేది ఆహారంతో ముడిపడి ఉంది, నేను కాదనట్లేదు. కానీ ఆహారం అనేది రుచికరంగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. ఆహారంలో శుభ్రత పాటించాలి. మనకి ఇష్టం కదా అని చెప్పి ఒకే పదార్థాన్ని అన్నిట్లోనూ జొప్పించేసేసి ఇంకా దాన్ని ఊదరగొట్టేసేసి ప్రతి దాంట్లోనూ అదే ఫ్లేవర్ వచ్చేలా చేసేసి, ఫర్ ఎగ్జాంపుల్ వెల్లుల్లిపాయలు, సింపుల్గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, ప్రతి దాంట్లోనూ ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అని చెప్పి అదో పెద్ద సామెత. కానీ అది ఎప్పుడు మార్చి నెల నుంచి జూన్ నెల వరకు. ఆ తరువాత చలికాలంలోనూ వాటిల్లోనూ అన్నిట్లోనూ ఉల్లిపాయలు అవన్నీ వేసుకుంటే కుదరదు. కార్తీక మాసాలు, శ్రావణ మాసాలు నియమాలు ఎందుకు వచ్చాయి? ఆహారంలో కూడా నియమాలు పాటించి ఎప్పుడు తినాల్సినవి అప్పుడు తింటే బాగుంటుంది అని చెప్పడానికి వచ్చాయి. చాదస్తం మీకు అని చెప్పి పిల్లలందరూ దీర్ఘాలు తీయడానికి రాలేదు. శ్రావణ శుక్రవారం రోజు నాకు వేస్తావా లేదా పకోడీ? పట్టు కూర్చుంటారు కొంతమంది ఇళ్లలో. అర్థం ఉండదు. శ్రావణ శుక్రవారం రోజు పకోడీ లేవు, అర్థం ఉంది? ఉల్లిపాయలు కోసుకుని ఏది ఎప్పుడు తినాలో అప్పుడు తినాలి. ఇంకొకటి, ఆహారము అనేది సమయానుకూలతను బట్టి, సమయము సందర్భాన్ని బట్టి కూడా తినాలి. ఇప్పుడు పెళ్ళికి వెళ్తాం, 65 రకాల ఐటమ్స్ పెడతారు. బఫే భోజనమే, దాంట్లో తప్పేమీ లేదంటే ప్రతి ఒక్కరిని కూర్చోబెట్టి వడ్డించమంటే కుదరదు. ఇప్పుడు నేను కూడా ప్రతిసారిలాగా గురువు గారు లాగా నేను కూడా ఆ ధోరణిలో చెప్తే నవ్వుకోవడానికి పనికొస్తుంది. కానీ చెప్తున్నాను, బఫే భోజనం పెడతారు. కానీ వాడు పెట్టాడు కదా అని చెప్పి తినేయాల్సిన అవసరం లేదు. తినేంత స్థాయి శక్తి ఉన్నా కూడా నీకెంత కావాలో అంత పెట్టుకుని అంతే తిను. నీకెంత కావాలో అంత పెట్టుకుని అంతే తిను. ఒక రాసి పోసుకుని ప్లేట్ నిండా నువ్వు తిన్నా తినకపోయినా ప్లేట్లో అన్నీ వేసేసుకుంటారు. ఏదో రాయల్ లైఫ్ లాగా అన్నీ ఇలా 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 మధ్యవేలతో ఇలా రుచి చూసి పడేస్తారు. ఏంటది? మనం అంత సొఫిస్టికేటెడ్ ఆ లైఫ్లో. ఆ పిడికెడు ముద్ద దొరకక ఎంతమంది ఏడుస్తున్నారు అక్కడ రోడ్డు మీద. ఒక్క ముద్ద దొరకక పూటకి ఎంతమంది ఏడుస్తున్నారు. నీకు ఒక ప్లేట్లో అంత పెట్టుకుని ఒక రాసి పోసేసుకుని ఇష్టం వచ్చినట్టు తినేసేసి సగానికి పైగా పడేసేసి ఎవరిచ్చారు నీకు హక్కు? అన్నాన్ని వృధా చేసే హక్కు నీకు ఎవరిచ్చారు? మనకు ఆ హక్కు? చాలా తప్పది.
నీకు ఎంత కావాలో అంత తిను, అన్నీ తిను, ఎంజాయ్ చేయి ఫుడ్ని. తర్వాత ఆ ధ్యాస వదిలే. ఎలా ఉంటుందంటే ఆహారము భోజన ప్రియత్వం అనేది చాలామందికి దృష్టిలో ఏంటి అంటే తిండిపోతు అనేటటువంటి ఒక ఇంప్రెషన్ పడిపోయింది ఇక్కడ. భోజన ప్రియత్వానికి పర్యాయపదం ఏంటంటే తిండిపోతు కాదు, ఇష్టంగా తినేవాడు, అన్నీ తినేవాడు అని అర్థం. భోజన ప్రియత్వము అంటే భీమసేనుడు భోజన ప్రియుడు. అంటే పాండవులలో ఒకడైనటువంటి భీమసేనుడు భోజన ప్రియుడు. అంటే ఏమిటి? ఏం చేసినా సరే ఇష్టంగా తింటాడు, శుభ్రంగా తింటాడు, కడుపు నిండా తింటాడు, భోజనం మీద గౌరవంతో తింటాడు. అండర్లైన్ చేసుకోవాలి ఇది, భోజనం మీద గౌరవంతో తింటాడు. ఆ తరువాత దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మళ్ళీ మధ్యాహ్నం లంచ్ పెట్టిన తర్వాత, మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత రాత్రికి ఏంటి, ఏం చేసుకుందాం, ఇంక ఇదే యావలో ఉండక్కర్లేదు. భోజన ప్రియత్వం అంటే ఆ ఆలోచన అప్పుడు చెయ్యండి. మధ్యాహ్నం 3ంటికి పకోడీలు వేసుకుందామా, 4ంటికి లేకపోతే బాదం పాలు తాగుదామా, ఇది వదిలేయాలి. ఇంకా దొరికినప్పుడు ఆహారాన్ని గౌరవించి శుభ్రంగా తినడం అంతే. మిగతా అప్పుడు ఆ వ్యాపకంలో ఉండాలి. మళ్ళీ భోజనాల బల్ల దగ్గర కూర్చున్నప్పుడు, విస్తర దగ్గర కూర్చున్నప్పుడు పెట్టిన పదార్థాన్ని వృధా చేయకుండా శుభ్రంగా తినాలి. ఇది పిల్లలకి ముఖ్యంగా నేర్చుకోవాలి పిల్లలందరూ. ఎందుకంటే వీ వేస్ట్ ఫుడ్ లైక్ ఎనీథింగ్. ఎస్పెషల్లీ మనం తెలుగు వాళ్ళమే, నేను నిర్మోహమాటంగా అంటున్నాను ఈ మాట. భోజనాన్ని మనం వృధా చేసినంతగా ఎవరు వృధా చేయరు. ఎందుకు? ఉంది కాబట్టి చేతిలో. లేకపోతే దాని విలువ తెలియాలి అందరికీ కూడా. అదంత సులువు కాదు. పిడికెడు ముద్ద సంపాదించుకోవడం అనేది అంత సులువైన విషయం కాదు. కానీ దాని మీద గౌరవం ఉండాలి, భోజనం మీద గౌరవం ఉండాలి. నేను ఇంకా కూడా చెప్తాను, ఒక్కసారి నేను పాజ్ చేసుకుని ఫైల్ ట్రాన్స్ఫర్ చేసుకుని చెప్తాను. ఇప్పుడు ఆహారం విషయంలో మనం వేసేటటువంటి ఈ అతి వింత పోకడల వల్ల ఒక సగటు కుటుంబం యొక్క ఖర్చు ఎంత పెరుగుతుందో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్, 2 ఏళ్లగా ఈ కోవిడ్ వల్ల ఏవేవో చిట్కా వైద్యాలు. మీరు పళ్ళు తినండి, జీడిపప్పులు తినండి, బాదం పప్పులు తినండి, ఇంకోటి తినండి, ఇంకోటి తినండి, ఇంకోటి తినండి. సరే, బాగుంది, తినాలి కాదనండి. కేజీ జీడిపప్పు ఎంత? 1200 రూపాయలు. అవునా కదా? 1200 రూపీస్ కేజీ జీడిపప్పు. బాదం పప్పు అంతకన్నా ఎక్కువ. కొనుక్కు తినే స్థోమత ఉన్నవాడు పర్వాలేదు. నెలకు 1 కిలో జీడిపప్పు, నెలకు 1 కిలో బాదం పప్పు కొనుక్కు తినగలిగినటువంటి స్థోమత ఉన్న వాళ్ళతో పర్వాలేదు, నేను కాదనండి. పళ్ళు తినాలి, అన్నీ తినాలి. కానీ ఈ డైట్ అనేది ఎటువంటిది ఏంటంటే, నీకు అవసరం లేకపోయినా నువ్వు మొదలు పెట్టేస్తావు. ఒకళ్ళని చూసి మొదలు పెడతావు. ఇవాళ పళ్ళు తినాలి సాయంత్రం, ఇవాళ ఇంకోటి ఏదో తినాలి సాయంత్రం, ఈ టైంకి ఇది తాగాలి, ఈ టైంకి ఇది తినాలి. ఫైన్, బాగుంది. డజను అరటిపళ్ళు మార్కెట్లో 50 రూపాయలు. దాంట్లో 3 తినగలవు అరటిపళ్ళు ఒక రోజుకి. లేదు, ఒక 1/2 డజన్ యాపిల్ పళ్ళు అయితే 150 రూపాయలు. 3 తినగలం రోజు మొత్తం మీద ఒక మనిషి. ఇలా ఎంత ఖర్చు పెడితే నెలకి ఎంత ఖర్చులోకి తేలుతున్నాం? ఒక మనిషికి ఆహారపు ఖర్చు ఎంత అవుతుంది? అదే ఒక్క మనిషికే అయ్యేటటువంటి ఖర్చుని మామూలు ముడి సరుకుగా మార్చి మామూలు భోజనం చేస్తే ఎంతమందికి వస్తుందో ఆలోచిస్తున్నారా? అక్కర్లేని వైద్యం చేశారు చాలామంది, అక్కర్లేని డైట్ తీసుకున్నారు చాలామంది తీసుకున్నారు. ఈ విషయం చెప్పడానికి నేను చాలా చింతిస్తున్నాను కూడా. ఇప్పుడు కోవిడ్ విషయంలో ఏవేవో జాగ్రత్తలు చెప్పారు. అది తినండి, ఇది తినండి, జీడిపప్పులు తినండి, బాదం పప్పులు తినండి, పిస్తాలు తినండి, ఇంకోటి తినండి, నెయ్యి ఎక్కువ వేసు తినండి అని చెప్పి. మంచిది, తినాలి. వచ్చిన వాడిని తినమని చెప్పు. కోవిడ్ ఇన్ఫెక్షన్ నిజంగా వచ్చిన వాడిని, ఆ కోవిడ్ ఎఫెక్ట్ అయిన వాళ్ళని తినమని చెప్పండి.
వాడిని చూసి మనం తింటే ఏమీ లేకపోయినా అవసరం ఉంది అసలు? ఇప్పుడు డాక్టర్స్ ఇచ్చినటువంటి రివ్యూ ఏంటో తెలుసా? ఇప్పుడు డాక్టర్స్ చెప్తున్నటువంటి విషయం ఏంటో తెలుసా? 2 ఏళ్ల బట్టి అవసరం ఉన్నా లేకపోయినా శుభ్రంగా మేపేశారు శరీరాలని. జీడిపప్పులు, బాదం పప్పులు, పిస్తాలు, నేతులు, మీగళ్ళు అన్నీ వేసేసి అందులో వర్క్ ఫ్రమ్ హోమ్లు అని చెప్పి రకరకాల వంటలు, పిండి వంటలు, ఇంకోటి యూట్యూబ్లు అన్నీ చూసి తినేశారు. ఫైనల్గా అందరికీ కొలెస్ట్రాల్ పెరిగింది. దట్ విల్ లీడ్ టు ద హార్ట్ ప్రాబ్లమ్స్. బ్లడ్లో సమస్యలు వస్తాయి కొలెస్ట్రాల్ పెరిగితే. అక్కర్లేని వైద్యాలు చేసి కొని తెచ్చుకుంటున్నారు ఇవన్నీ. నాకును మా మిస్సెస్కి ఇద్దరికి కూడా ఏప్రిల్ నెలలో 2021 ఏప్రిల్ నెలలో ఇద్దరికి కూడా కోవిడ్ ఒకేసారి వచ్చింది. ఇద్దరం కూడా ఒక రూమ్కి పరిమితం అయిపోయి ఉన్నాం. మామూలు భోజనం చేశాను. పళ్ళ దుకాణం పెట్టడం, ఇంట్లో టేబుల్ నిండా రకరకాల పదార్థాలు. ఐ సెడ్ వెరీ మచ్ క్లియర్, మేము ఆక్సిజన్ లెవెల్స్ మాకు బాగానే ఉన్నాయి. మామూలు భోజనం పెట్టండి. పప్పు, కూర, పులుసు, మజ్జిగ, పప్పు, పచ్చడి, మజ్జిగ, పప్పు, చారు, మజ్జిగ చాలు. నెయ్యి వేస్తున్నారు మామూలుగా 2 స్పూన్లు నెయ్యి వేస్తారు. పొద్దున్న ఏదో టిఫిన్ ఉంటుంది, ఇడ్లీనో ఉప్మానో ఇంకోటో ఉంటుంది. తింటున్నాగా రాత్రికి చపాతీనో పెడతారు, తింటున్నాక చాలు కదా. ఇంకేంటి? కొంతమంది విపరీత పోకళ్ళకి వెళ్ళి రాత్రి నేను కేవలం ఫ్రూట్స్ మాత్రమే తింటాను. ఆ తినే ఫ్రూట్స్ విలువ ఎంత? 50 రూపాయలు. ఒక రోజుకు ఒక మనిషి తినే ఫ్రూట్స్ విలువ 50 రూపాయలు. అదే 50 రూపాయలు పెట్టి ఇప్పుడు రవ్వ లేదంటే గోధుమ రవ్వ 1 కేజీ కొనుక్కుంటే 6గురికి వస్తుంది. ఖర్చు పరంగా ఆలోచించండి. ఈ వింత పోకళ్ళు ఏమిటి? ఈ వింత పోకళ్ళ వల్ల ఈ ఖర్చులు ఏమిటి అసలు? ఎక్కడికి తేలుతున్నాం మనం? అది ఒకటి. పిల్లలు బాగా ఒకటి నేర్చుకోవాల్సింది ఏంటంటే భోజనాన్ని గౌరవించాలి. భోజనం పట్ల గౌరవం ఉండాలి. ఎందుకు తెలుసా? భోజనం అనేది అదృష్టం ఉంటే దొరికేటటువంటి పదార్థం, సంపాదించుకుంటే దొరికేటటువంటి పదార్థం కాదది. మహా కోటీశ్వర్లకి నోటి దాకా వచ్చి ముద్ద కిందకు పడిపోతుంది. ఎందుకు? కరెక్ట్గా నోట్లో ముద్ద పెట్టుకునేసరికి వాడికి ఏదో ఫోన్ వస్తుంది, కోట్లల్లో ఏదో నష్టం వస్తుందనో, కోట్లు కలిసి వస్తున్నాయనో వస్తుంది. ముందు ముద్ద కింద పడే సంతకం పెట్టడానికి వెళ్తాడు వాడు. అక్కడితో ఆకలి చచ్చిపోయింది. కానీ మీకు భోజనం చేయడానికి కూడా భగవద్ అనుగ్రహం కావాలి. భోజనం చేసేటప్పుడు శుభ్రంగా భోజనాన్ని మనకి అందిస్తున్నటువంటి పరమాత్మకి నమస్కరించుకోవాలి. ఇది మీరందరూ కూడా అలవాటు చేసుకోవాల్సినటువంటి ఒక మంచి అలవాటు. మీరందరూ కూడా నేర్చుకోవాల్సినటువంటి మంచి అలవాటు. భోజనం చేసేటప్పుడు భోజనానికి నమస్కరించుకోవాలి. భోజనం ఎలా ఉన్నా సరే ఇంకా వంకలు పెట్టకూడదు. నో వే, ఇంకా వంకలు పెట్టకూడదు. ఉప్పు తగ్గుతుంది, ఏమైంది, వేసు తినండి. ఉప్పు తగ్గిందా అని చెప్పి కంచాలు ఎగరగొట్టేసేసి నానా హంగామా చేసేసి లేచిపోయి ఉప్పు తగ్గిందని చెప్పండి, పర్వాలేదు చెప్పండి, ఉప్పు తగ్గిందర్రా చూసుకోండి. ఒక్కొక్క రోజు కాస్త కారం ఎక్కువ అవుతుంది, కాస్త తక్కువ కలుపు తినండి. ప్రతిదానికి వంకలు పెట్టకూడదు. ఆ మాత్రం భోజనం కూడా లేని వాళ్ళు చాలామంది రోడ్ల మీద ఉన్నారు. భోజనానికి వంక పెట్టేటప్పుడు ఒక్కసారి వాళ్ళని గుర్తు తెచ్చుకోండి. స్కూళ్ళ నుంచి వచ్చేటప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర చూస్తారు కదా, వాళ్ళని గుర్తు తెచ్చుకోండి ఒకసారి. మనం ఈ మాత్రం భోజనం చేస్తున్నామని ఆనందించండి. ఇంకోటి, భోజనం విషయంలో పిల్లలందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఆకర్షణలకు లోనవ్వద్దు. పిజ్జాలు, బర్గర్లు, పాస్తాలు, మ్యాగీలు ఇవి మన పదార్థాలు కానే కావు. మన దేశపు పదార్థాలు కావు, మన దేశపు ఆహారం కాదు. ఇది గుర్తుపెట్టుకోండి అందరూ. మన దేశానికి, మన దేశపు వాతావరణానికి, మన ప్రాంతపు వాతావరణానికి సరైన ఆహారం మన పెద్దవాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఆహార విధానమే మన శరీరానికి, మన ఆహారానికి, మన వాతావరణానికి, మన ప్రదేశానికి కూడా అనుకూలంగా ఉండేటటువంటి ఆహారం అదొకటే. అంతేకాని వాడెవడో పిజ్జా తిన్నాడని దాని మీద ఇంకాస్త చీజ్ పొర్లించి దాని మీద ఏవో
నేను వారం రోజుల క్రితం అమ్ముడవ్వని కూరలన్నీ ఓ చోట చేర్చి వాటిని కోసి వాటిని ఫ్రిడ్జ్లో తోసి దాన్ని తురిమి నానా హంగామా చేసినటువంటి దాన్ని ఓ ఓవెన్లో పెట్టి దాన్ని బేక్ చేసిన తర్వాత తీసుకొచ్చి మీ ముందు పరుస్తాడు. నేను ఫుడ్ని ఎంజాయ్ చేయొద్దు, అటువంటి వెస్ట్రన్ ఫుడ్ని ఇది చేయొద్దు, కానీ రోజు అంటే మాత్రం కుదరదు, డెఫినెట్గా కుదరదు. మ్యాగీలు అవన్నీ కూడా, మా పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి చెప్తున్నాను ఇక్కడ, మ్యాగీలు అవన్నీ ప్రతిసారి కుదరవు, తినకూడదు. నూడిల్స్ అవన్నీ కడుపు ఉబ్బిపోతుంది. మన వాతావరణానికి అవన్నీ సరిగ్గా అరగవు, మన వాతావరణపు పరిస్థితులకి అవన్నీ సరిగ్గా అరగవు. పెద్దలు అర్థం చేసుకుంటే పిల్లలకు కూడా తెలిసి వస్తుంది ఇట్లాంటి విషయాలన్నీ కూడా. ఎప్పుడూ కూడా మన సాంప్రదాయపు ఆహారాన్ని గౌరవించాలి. మన సాంప్రదాయపు ఆహారం కోసం పడిపోతున్నారు అక్కడ విదేశాల్లో. మనకెందుకు ఇంత వ్యతిరేక భావన? దానికోసం, అరిసెల కోసం, మన పిండి వంటల కోసం, మన పచ్చళ్ళ కోసం ఎక్కడెక్కడ ప్రదేశాలు వాళ్ళు అమ్మో మాకు కావాలంటే మనం ఏమిటి ఇలా తయారవుతున్నాం? అవ్వకూడదు, అలాగే అవ్వకూడదు. ఆహారం అనేది ఎప్పుడూ కూడా దేశ కాలమాన పరిస్థితుల్ని బట్టే ఉంటుంది. ఆహారం అనేది దాన్ని బట్టి అలా తింటేనే నీకు ఆరోగ్యం కూడా సమకూరుతుంది. కాబట్టి ఆలోచించుకోండి, తినచ్చా లేదా ఈ చిప్స్, కుర్కురేలు. ఎప్పుడైనా ఒకసారి పర్వాలేదు, ఎప్పుడూ అవే అంటే మాత్రం కుదరదు, ఆరోగ్యం పాడైపోతుంది. ఇంకొకటి, ఆహారం తిన్న తరువాత కూడా ఆహారం పెట్టిన వారి పట్ల మనకి కృతజ్ఞత అనేది ఉండాలి. కృతజ్ఞత అనేది ఉండాలి. అన్నదాత సుఖీభవ అని చెప్పి దండం పెట్టుకోవాలి, దండం పెట్టుకుని తీరాలి. ఎందుకంటే అన్నదాత అంటే మనకు వడ్డించిన వారు కాదమ్మా, వడ్డించిన వారు కాదు. బురదలో దిగి నాట్లు వేసి నీరు పెట్టి వ్యవసాయం చేసి పైరు కోసి గింజలు ఊడ్చి కుప్పలు ఊడ్చి మిల్లు పట్టించి అన్నీ చేసి ఆ ఆహారాన్ని మన ఇంటికి వచ్చేంత వరకు ఆయన చేయాల్సిందంతా చేసిన ఒక మహానుభావుడు అక్కడ ఉన్నాడు. మారుమూల పల్లెటూళ్ళలో బురద దగ్గర కాళ్ళు కనీసం కడుక్కునే సమయం కూడా లేకుండా బురద తొక్కుకుంటూ అక్కడ ఉండిపోయాడు రైతు. ఆయన సుఖంగా ఉంటేనే మనం హాయిగా ఉంటాం. ఆయన ఏడిస్తే ఆ ఉసురు మనకి, మన దేశానికే తగులుతోంది, ఎక్కడికి పోవట్లేదు. అది రైతు ఏడుపే ఇన్ని అనష్టాలకి, ఇన్ని అనర్థాలకి, ఇన్ని అరిష్టాలకి, ఇన్ని రకాలైనటువంటి రోగాలకి, ఇన్ని రకాలైనటువంటి క్షామాలకి కారణం ఏమిటంటే ఒక రైతు ఏడుపు. రైతుని ఎంత కష్టపెట్టాలో అంతా కష్టపెడుతున్నాయి ప్రభుత్వాలు. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతును కష్టపెడుతోంది, వాళ్ళ ఉసురు పోసుకుంటోంది. దానివల్ల ఏమవుతోంది? దేశం అన్నం పెట్టే రైతు, ఆ రైతు ఏడుపే ఇన్ని రోగాలు వచ్చి పడుతున్నాయి మన ఇంట్లో. పెట్టల్లా రాలిపోయారు, ఆ ఉసిరే పిట్టల్లా రాలిపోయారు, లక్షల్లో రాలిపోయారు జనం. ఎవడో ఎక్కడి నుంచో తీసుకొచ్చి అంటించిన రోగం కాదు, మాయ రోగం మన దగ్గర ఉంది. రైతుని మనం గౌరవించడం లేదు. మన రైతు పండించిన అన్నాన్ని మనం తృణీకరించి ఇది నాకు ఇష్టం లేదు, ఈ అన్నం ఇష్టం లేదు అని చెప్పి అడ్డమైన పిజ్జాలు, బర్గర్లు రోగాలు కొనుక్కు తెచ్చుకుంటున్నాం. మన రైతు మనకి అందించినటువంటి ఆహారాన్ని మనం అగౌరవపరుస్తున్నాం. ఆ ఉసురే ఈనాడు ఇన్ని రోగాలకు కారణం. నేను ఘంటాపదంగా చెప్పగలను అన్నమాట. రైతును గౌరవిస్తే దేశం హాయిగా ఉంటుంది, ఏ రోగాలు సుభిక్షంగా ఉంటాయి దేశాలు. ఎవడో ఎక్కడి నుంచో ఏదో రోగం తీసుకొచ్చి అంటించినంత మాత్రాన అంత ఈజీగా, అంత సులువుగా ప్రాణాల మీదకు తెచ్చుకునేటువంటి పరిస్థితి ఈ దేశానికి లేదు. కానీ కర్మఫలము అనేది కూడా ఒకటి ఉంటుంది, దాని గురించి ఎవరూ మాట్లాడలేదు ఇప్పటి వరకు. రైతును కష్టపెట్టినటువంటి కర్మఫలం ఇదంతా దేశానికి. ఒక జవాను అక్కడ నించుని కాపలా కాస్తుంటే ఆ జవాన్ల గురించి అగౌరవంగా మాట్లాడినటువంటి కర్మఫలం ఇదంతా. ఒక జవానుని, ఒక కిసానుని ఎంత తృణీకరించి, ఎంత అగౌరవంగా చూస్తామో మన దేశంలో
అన్నాళ్ళు కూడా, అన్ని సంవత్సరాలు కూడా మన బతికింతే. ఇలాగే ఉంటుంది రోగాలతోనూ క్షామాలతోనూ, ఎప్పుడు ఏదో ఒక రకమైనటువంటి చికాకులతోనూ. వాళ్ళని గౌరవించండి, దేశం సుభిక్షంగా ఉంటుంది, ఆనందంగా ఉంటాం అందరం. ప్రతి ఒక్కడు మీమ్స్ చేస్తాడు రైతుల గురించిను జవాన్ల గురించి. కనీస ధర్మం అరే, ఎండనక వాననక చలనక అక్కడి నుంచి మనల్ని కాపాడుతున్నాడే రక్షక భటుడు. పోలీసుల గురించి చాలా హీనంగాను చులకనగాను మాట్లాడుతున్నాడు. అదంతా ఇప్పుడు పరిణమించిందమ్మా, అదంతా పరిణమించింది. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాం కదా మనం, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాం. ఎక్కడికి పోయింది అదంతా? బూమరాంగ్ లాగా మన దగ్గరికే వచ్చింది మళ్ళా. అలాగే డైటింగ్ 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 అంటాం. ఏమిటి డైటింగ్? 5 రోజులు డైటింగ్ చేస్తాం, వారం రోజులు డైటింగ్ చేస్తాం, 7వ రోజు ఏమవుతుంది? చీట్ డైట్ అవుతుంది. చీట్ డైట్ అంటే ఏంటి? చీట్ డైట్ అంటే ఏంటి? చీటింగ్. 6 రోజులు అణిచిపెట్టుకున్నటువంటి జింహాచాపల్యం మొత్తం ఆదివారం దులిపేస్తాం. లేదు, మన ఇంట్లో మనం డైటింగ్ చేస్తాం. ఎవరింటికైనా వెళ్తే ఇంకా దేశకరువు అంతా మన దగ్గరే ఉన్నట్టుగా తింటాం. అక్కడ మళ్ళీ ఓ లేకి మాట, మా ఆవిడిలా చేయదండి, మా అమ్మిలా ఎప్పుడూ పెట్టలేదండి. చేయకుండాను చెందకుండాను పెట్టకుండానే గడిచే ఇన్నేళ్ళు. మరి ఎందుకు అదంతా? ఎందుకు? డైటింగ్ అనేది ఎంతవరకు ఉండాలి అంటే నీ శరీరాన్ని నువ్వు నియంత్రించుకునేంత వరకు ఉండాలి, కానీ నీ శరీరం నీరసం వచ్చి పడిపోయేలా మాత్రం చేయకూడదు. ఇంకొకటి, ఏం కావాలన్నా సరే ఇంట్లో చేసుకు తినడం అనేది అలవాటు చేసుకోవాలన్నమాట. ప్రతి వారము హోటళ్ళు, ప్రతి వారము స్విగ్గీలు. నేను ఒక విషయం ఇంకొక నిర్మోహమాటంగా కుండబద్దల కొట్టినట్టు చెప్పాలి అంటే, స్విగ్గీ వాడికి, జొమాటో వాడికి, లేదంటే ఈ ఫుడ్ పాండా అని చెప్పి ఈ యాప్స్ అన్నీ ఉన్నాయి కదా, ఫుడ్ తీసుకొచ్చి ఇచ్చే యాప్స్, ఫుడ్ పార్సెల్స్ తీసుకొచ్చే యాప్స్ అన్నీ ఉన్నాయి కదా, దానికి క్యాప్షన్ ఏమిటో తెలుసా? నేను పెట్టిన క్యాప్షన్, మీ బద్ధకమే నా వ్యాపారం. అంతే, నీ బద్ధకమే నా వ్యాపారం. ఎందుకు? ఇంతకుముందు కనీసం హోటల్ వరకు వెళ్ళేవాళ్ళం. ఇష్టమైంది ఏదన్నా, ఏ నార్త్ ఇండియన్ కర్రీనో ఏదన్నా తినాలనుకుంటే కనీసం హోటల్ వరకు వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు కదా, స్విచ్ ఆన్ చేసి చక్కగా ఇలా ఆర్డర్ చేయగానే వాడు తీసుకొచ్చి ఇచ్చేస్తాడు పావుగంటలో. అది బయటకు కూడా కదలాల్సిన అవసరం లేకుండా తయారైంది. హోటల్స్లో కూడా ప్రతి వారము రెగ్యులర్గా వెళ్ళిపోయి తినడం అంత మంచిది కాదు. ఇంట్లో చేసుకుని తినండి, చాలా బాగుంటుంది అలా చేసుకుని. హోటల్లో ఖర్చు పెట్టే పైకంతో మనకి ఇంట్లో ఆ భోజనం సమకూరుతుంది, ఇంకా ఎక్కువే అవుతుంది. అలాగే ఫ్యాషన్ పేరుతో ఎవరో ఏదో చేసి, స్టైల్ అని, ఫ్యాషన్ అని, ఇంకోటని ఎవరో ఏదో చేశారు, మనం దాన్ని అవలంబిస్తే పతనం అయ్యేది మనమే. భోజనం విషయంలో కూడా, ఆహారం విషయంలో కానివ్వండి, ఆహార్యం విషయంలో కానీ. ఆహారం అంటే ఏమిటి? భోజనం. ఆహార్యము అంటే మన అపియరెన్స్, మనం బయటికి కనిపించేటటువంటి పద్ధతి. ఆహారము అంటే భోజనము, ఆహార్యము అంటే అపియరెన్స్. ఎవడో ఏదో చించుకున్న గుడ్డలు వేసుకున్నాడని, టాన్ జీన్స్ వేసుకున్నాడని చెప్పి మనం కూడా అలాగే తిరిగామనుకోండి, మన దేశంలో అలాంటి చిరిగిపోయిన బట్టలు వేసుకునే వాళ్ళు ఎవరు? కూడు గుడ్డ లేని వాళ్ళు. అంతే. ఎంత కూలీ అయినా సరే కాస్తో కూస్తో టాకా వేసుకుని కాస్తో కూస్తో కుట్టుకుని తిరుగుతాడు. ఎంత పాలేరైనా, ఎంత కూలీ అయినా, ఎవరైనా సరే పూర్తిగా చిరిగిపోయిన బట్టలు వేసుకు తిరిగేవాళ్ళు ఎవరు? అర్థం చేసుకోవాలి. కానీ ఇప్పుడు అది ఫ్యాషన్. 8,000 కదా టాన్ జీన్స్. ముస్టర్డ్ వేసుకునే టాన్ జీన్స్ 8,000. ఒక యాచకుడు వేసుకునేటటువంటి టాన్ జీన్స్, అది ఒక షోరూంలో పెట్టి అమ్మితే ఇట్ కాస్ట్ 8,000. చిరిగిపోయిన బట్టలు కొనుక్కుని వేసుకుంటాం మనం. ఇవన్నీ పిచ్చివన్నీ మానుకోవాలి. ఎందుకంటే మన దేశ కాలమాన పరిస్థితులకి అవన్నీ కూడా అనుకూలమైనటువంటి ఆహారాలు కావు, ఆహార్యాలు కావు.
ఈ విషయం మీద ఇంకా చెప్పచ్చు, కానీ వేరే ఇది కూడా ఉంది కాబట్టి చెప్తున్నాను నేను. ఇంకొకటి, ఆహారం విషయంలో అవగాహన అనేది కూడా ఉండాలి. కొంతమంది వంట చేస్తారు, 10 మందికి వండాలి అనుకున్న చోట వాళ్ళకి లెక్క తెలియక ఏంటంటే ఎక్కడ తక్కువ అవుతుందో అని 15 మంది కొడతారు. లేదు సరిపోతుందిలే ఏముందిలే అని చెప్పి 7 కొడుతారు. బేరీజు వేసుకోవడం అనేది కూడా చేత కావాలి. ఎవరు ఎంత తినగలరు? ఇప్పుడు 40 ఏళ్ల వాడినమ్మా నేను శుభ్రంగా అన్ని రకాల భోజనాలు అన్నీ వేసుకుని తినగలను. పప్పు, కూర, పులుసు, పచ్చడి, వడియాలు, అప్పడాలు, సల్లమిరపకాయలు, మజ్జిగ అన్నీ వేసుకు తినగలను నేను. ఆఖరణ స్వీట్ పెడతారు, పాయసం ఇంకోటి తినగలను. అంతా అయిపోయిన తర్వాత శుభ్రంగా తాంబూలు వేసుకుంటాను. ఇదే భోజనం మా నాన్నగారికి పెడితే ఆయన తినగలరా? 68 ఏళ్ల మనిషి. ఇన్ని రకాలు పప్పు, 2 కూరలు, ఇన్ని రకాలు వేసి పెడితే రుచి చూడగలరు, కానీ నేను తిన్నట్టుగా ఆయన తినగలరా? తినలేరు. ఇదే భోజనం నా 6 ఏళ్ల కూతురు తినగలదా? పప్పు, 2 కూరలు, పచ్చడి, పులుసు, చారు, మజ్జిగ, ఆఖరణ స్వీటు అన్నీ వేసుకుని తినగలదా? నా 6 ఏళ్ల కూతురు 1వ క్లాస్ చదువుతుంది, తినగలదా? లేదు. తన పరిమితి ఎంత, తనకు ఎంతవరకు కడుపు నిండుతుంది అంతే తినగలదు. కొంతమంది లెక్క ఎలా వేస్తారంటే 10 మంది అంటే 10 మంది అన్ని రకాలు తినేయగలరని చెప్పి లెక్కేస్తారు. కొంతమంది ఏం చేస్తారు, 10 మందిలో ఏముందిలో వీళ్ళు ఇవి తినరు, అది తినరు, ఇది తినరు అని చెప్పి అక్కడ లోటు చేస్తారు. అవగాహన, అంచనా అనేది ఉండాలి ఆహారం విషయంలో. అది మన అతిథి మర్యాదల పరిధిలోకి వస్తుంది. మనం ఏదన్నా కొంతమందిని ఇంటికి పిలిచి 10 మందినో 15 మందినో పిలిచిన తర్వాత ఆహారం ఎక్కువైనా తక్కువైనా కూడా అది మన మీద రిమార్క్ని వేసే రకంగా ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో అవగాహన అనేది ఉండాలి. ఇంకొకటి, ఇష్టం కదా అని ఒకే పదార్థాన్ని మాత్రం తినకూడదు. ఒకే పదార్థం ఇష్టం కదా అని ఇంకా దాని మీద రుద్దాము. ఏం సింపుల్ పానీపూరి అంతే కదా, ఇష్టం పానీపూరి. రోజు తింటే ఏమవుతుంది? మోషన్స్ అవుతాయి. మోషన్స్ అయినప్పుడు తింటే తగ్గుతాయి. రోజు తిని మోషన్స్ తెచ్చుకుని పక్క రోజు మళ్ళీ తగ్గడం కోసం తిన్నామనుకోండి, ఇంకాస్త ఎక్కువ అవుతాయి. బయట భోజనాన్ని మీరు ఎంత నియంత్రిస్తే మీకు అంత అవగాహన, అంత ఆరోగ్యము, అంత ఐశ్వర్యము ఉంటాయి. ఆరోగ్యమే ఐశ్వర్యం. ఇంకొక విషయం చెప్తాను, సమాజము పట్ల బాధ్యత, దేశము పట్ల బాధ్యత. ఇప్పుడు మనకి ఆన్గోయింగ్ ఇష్యూ, రష్యా ఏదో యుద్ధం చేస్తోంది, ఉక్రెయిన్తో ఇంకోటితో యుద్ధం చేస్తోంది అని చెప్పాడు. మన దేశం దానికి సహకరించవచ్చుగాక, లేదంటే తటస్థంగా ఉండవచ్చుగాక. ఒక్క విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి, యుద్ధం జరగచ్చు, జరగకపోవచ్చు, నేతలు కలవచ్చు, కలవకపోవచ్చు, అంతా అయిపోయిన తర్వాత ఒక షేక్ హ్యాండ్, కరచాలనంతో అయిపోతుంది. కానీ ఎఫెక్ట్ అవుతున్నది ఎవరు? ఈ పరిణామాలన్నిటి వల్ల ఒక యుద్ధం వెనకాల ఎవరున్నారు? ప్రాణాలు కోల్పోయినటువంటి ఒక సైనికుడు ఉన్నాడు, అంగవైకల్యంతో మిగిలిపోయినటువంటి ఒక సైనికుడు ఉన్నాడు. కొడుకుని యుద్ధానికి పంపించి, దేశమా నీకోసం నేను త్యాగం చేశానని కడుపు కొట్టుకుని ఏడిచే ఒక తల్లి రోదన ఉంది. 6 నెలలైనా సరే, పెళ్ళి ఇంకా 6 నెలలు తిరగకపోయినా సరే, భర్తని పంపించి వీరపత్నిగా మిగిలిపోయినటువంటి ఒక ఇల్లాలి గాజుల శబ్దం అక్కడ ఆగిపోయింది. తండ్రి రాడని తెలిసి ఆశగా వీధి వంక చూస్తూ శూన్యంలోకి చూసేటటువంటి పిల్లల అమాయకపు చూపు మిగిలిపోయింది. అటువంటి పిల్లలు ఎంతమంది అనాథలైపోతున్నారు? స్వార్థాల కోసం యుద్ధం జరుగుతుంది. స్వార్థం కోసం యుద్ధం జరుగుతుంది.
కానీ నష్టపోతున్నది ఎంతమంది? ఒక దేశపు స్వార్థం ఇంత పరిణామానికి తీసుకొస్తుంది. ఒక తల్లి ఎంత త్యాగం చేస్తే ఒక వీరపుత్రుడిని అలా త్యాగం చేయగలదు. ఒక ఇల్లాలు ఎంత త్యాగం చేస్తే ఒక భర్తని అలా యుద్ధభూమికి పంపించి తిరిగి రాకపోయినా అంగీకరించి ఊరుకోగలదు. పిల్లలు ఎంత అర్థం చేసుకోకపోతే మేము ఒక జవానుకి పిల్లలము అని చెప్పి తృప్తితో బతకగలరు. అదంత సులువు కాదు. మనం ఇండిపెండెన్స్ డే రోజును రిపబ్లిక్ డే రోజు చాలా ఈజీగా ఒక నమస్కారంతో సరిపెట్టేస్తాం. ఆ రోజే మనకి దేశభక్తి పుట్టుకొచ్చేది. కానీ మనందరము కూడా ఇక్కడ గుచ్చుకుంటాం. ఆ 2 రోజులు కూడా ఇక్కడ ఈ షర్ట్కి పైపిన్నికి గుచ్చుకుంటాం, భారతదేశపు జెండా యొక్క గుర్తుని. కానీ వాళ్ళు చర్మానికి, గుండెల మీద ఉన్నటువంటి చర్మానికి ఏనాడైతే వాళ్ళు ఆర్మీలో చేరారో ఆనాడే గుచ్చేసుకున్నారు వాళ్ళు. Their soul has become an Indian, complete Indian on that day. The very first day they have joined in the army. అటువంటి వారిని దృష్టిలో పెట్టుకోండి. అలాగే మనకి అన్నాన్ని అందించేటటువంటి రైతు, వీటన్నిటి వల్ల యుద్ధాలు, వీటన్నిటి వల్ల ఏం సాధించప్పుడు మన దేశానికి సంబంధించింది కాదు ఇది నేను మాట్లాడుతున్నది. కానీ దేశానికి సంబంధించినప్పుడు కూడా ఎన్ని పరిణామాలు జరిగాయి. ఆహారంలో ఎంత కొరత వచ్చింది. శనివారం ఉపోషాలు మొదలైంది ఎప్పుడండి? లాల్ బహదూర్ శాస్త్రి గారి సమయంలో యుద్ధం వస్తే ఆయన గదు పిలుపునిచ్చింది, నేను వారంలో ఒక రోజు సాయంత్రం నేను భోజనం మానేస్తున్నాను, ఉపవాసం దేశ ప్రజలందరూ అవలంబించండి అంటే శనివారం ఉపోషం వచ్చింది. ఇప్పుడు శనివారం ఉపోషం ఎక్కడికి దారి తీసింది? ఏ హోటల్లో మనం ఎక్కడ ఆర్డర్ ఇచ్చుకు తిందామా అని చెప్పి దారి తీసి ఆఖరికి అసలు భోజనం కన్నా ఎక్కువ తింటున్నాం. రైతుని గౌరవించండి, రైతుని గౌరవించి తీరాల్సిందే, లేకపోతే దేశానికి పుట్టగతులు ఉండవు. జవానుని కూడా గౌరవించాలి. సమాజం పట్ల బాధ్యత అంటే ఎంతసేపు మనం పక్కింటాళ్ళు ఎదిరింటాళ్ళు కలిసి ఉండడం, లేదా ఇంకోటో గుడికి వెళ్ళడం, గోపురానికి వెళ్ళడం, ఆహా ఓహో అనుకోవడం కాదు. సమాజం అంటే సమాజంలో మనం ఈ మాత్రం బతకడానికి కృషి చేస్తున్నటువంటి ప్రతి కర్షకుడు అంటే అన్ని రంగాల వాళ్ళు, ఒక కుమ్మరి, ఒక కమ్మరి, ఒక ఇనప పని చేసేవాడు, ఒక బంగారంతో పని చేసేవాడు, ఒక చెప్పులు కుట్టేవాడు, అందరూ కూడా కర్షకుల కిందకే వస్తారమ్మా. వారందరూ కూడా బాగుంటేనే సమాజం బాగుంటుంది. నీ కులం అనేది నీకు గడప వరకే. గడప దాటితే నీవు ఒక భారతీయుడిగా ప్రవర్తించాలి. లేకపోతే అన్య దేశాల వాళ్ళు మనల్ని వేలెత్తి ఇప్పటికే చాలామంది చూపిస్తున్నారు. చాలామంది మనల్ని శాసించాలనేటటువంటి ఉద్దేశంతో చాలా గోతికాడు నక్కల్లాగా ఉన్నారు. కానీ మనం ప్రవర్తించేటటువంటి పరిస్థితిని, మనం ప్రవర్తించేటటువంటి విధానాన్ని మార్చుకోకపోతే మనం దాసోహం అనాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దేవుడి దయ వల్ల ఈనాటికి ఆ పరిస్థితి లేదు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆ పరిస్థితి రాదు. మీరు ఎవరైనా ఏమన్నా అనుకోవచ్చు, నేనేమిటి బీజేపీకి ఫర్రా అంటే కాదు, నాయకత్వానికి నేను దాసోహం. బెటర్ లీడర్ ఫర్ ద బెటర్ నేషన్. సో యూ ప్లీజ్ అండర్స్టాండ్. అందరూ కూడా ఈ విషయాలన్నింటినీ, ఇవాళ చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని జాగ్రత్త వహించి మీరందరూ కూడా ఈ ఆహారం విషయంలో, ఆరోగ్యం విషయంలో, అవగాహన విషయంలో, డైటింగ్ల విషయంలో, అతిపోకడల విషయంలో, ఆర్గానిక్ ఫుడ్ అనేటటువంటి అట్రాక్షన్స్కి లోనవ్వకుండా మామూలు వ్యాపారుల దగ్గర, చిరు వ్యాపారుల దగ్గర కూరగాయలు కొనుక్కుంటూ, సంతల్లో కూరగాయలు కొనుక్కోండి అమ్మాయి, ఏమీ అవ్వదు. చాలామంది ఏంటంటే కూరలు కూడా బిగ్ బాస్కెట్లో ఆర్డర్ పెట్టేస్తున్నారు. మరి వాళ్ళేం కాను, వాళ్ళు బతకద్దా? బిగ్ బాస్కెట్ కూడా ఆల్రెడీ గ్రోసరీస్ అమ్ముతున్నాడుగా, చాలు సరుకులు అమ్ముతున్నాడుగా, పప్పులు ఉప్పులు, కూరలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా వాడే అమ్ముతాయి. ఎలాగమ్మా? సంతలో కొనుక్కోండి, శుభ్రం చేసుకోండి, వాడుకోండి. అంతేగాని చిరు వ్యాపారాలని కనుక మనం అణిచేస్తే వాళ్ళు వలస వెళ్ళిపోయి వేరే దేశాల్లో బానిసలుగా బతకాల్సి వస్తుంది. ఇప్పటికే గల్ఫ్ దేశాల్లో
ఎంతమంది బానిసలు అయిపోయారో తెలుసుగా మీకు అందరికీ? ఎంతమంది గల్ఫ్ దేశాల్లో వలసపోయి రావడానికి కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఎంతమంది ఎన్ని అవస్థలు పడుతున్నారో చూస్తున్నాం కదా. వీటన్నిటికీ ఎక్కడ కారణం మనం అతిపోకడలకు పోయి మన వారిని మనం పక్కన పెట్టేసేసి ఎవరినో నమ్ముకోవడం, ఎవరినో ప్రోత్సహించడం వల్ల మన వాళ్ళు అలా అయిపోయారు. అదే మన వాళ్ళ దగ్గర మనం సరుకు కొనుక్కుని మన వాళ్ళ దగ్గర ఏదుంటే అదే కొనుక్కుని దాంతోనే సంతృప్తి పరుచుకున్నాం అనుకోండి, మన దేశం బానిసత్వానికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. మన దేశ పౌరులు ఇతర దేశాలకు వలసపోయి అక్కడ బానిసలుగా బతకాల్సినటువంటి అవసరం ఉండదు. కాబట్టి ఇవన్నీ కూడా సమాజానికి అనుసంధానంగా ఉండేటటువంటి విషయాలు. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచించేటటువంటి పరిస్థితులను బట్టి ఉంటాయి, ఆ విధానాన్ని బట్టి ఉంటాయి. కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకోండి. ఆలస్యం అవుతుంది కాబట్టి ఇవాళకి మనం సెషన్ ముగించుకుందాం, స్వస్తి చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీసాం గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని. దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అనాథः సదనాः సంతు జీవంతు శరదాం శతం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి.